ఈ విత్తన శుద్ధి కూడా ఈ తెగులు నివారణకు కంపల్సరీగా చేయాలి. ఈ విత్తన శుద్ధిలో ముఖ్యంగా దీనికి మ్యాంకోజెబ్ లాంటి రసాయనిక మందులు ఉన్నాయి, అట్లాగే జీవశిలీంద్ర మందులు కూడా ఉన్నాయి. ఏది ట్రైకోడర్మా విరిడే లాంటివి, సూడోమోనాస్ ఫ్లోరోసిన్స్ లాంటివి కూడా ఒక 10 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున పట్టించి విత్తుకోవాలి. ఖచ్చితంగా ఏ పొలంలో అయితే ఇది వస్తుందో వాళ్ళు ఇది చేయాలి. అంతేకాదు ఆ పొలంలో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టే అప్పుడు ఈ ట్రైకోడర్మా విరిడే లాంటి మందును 1 కిలో మందును ఒక 100 కిలోల పశువుల పేడ పైన నీడలో కలిపి దానికి కొంత వాటర్ కూడా వేస్తూ మిక్స్ చేసి కొంచెం ఒక వారం 10 రోజులు ఆ ట్రైకోడర్మా విరిడేని ఆ పశువుల పేడ లేదా వెర్మి కంపోస్ట్ పైన అభివృద్ధి పరిచి కూడా ఈ తెగులు వచ్చేటువంటి పొలాల్లో వేసుకున్నట్టయితే ఈ పూతానంతర ఎండు తెగులు రాకుండా కొంచెం కాపాడుకోవచ్చు. ఇట్లా ఒక 2-3 ఇయర్స్ చేసినట్టయితే కొంత తగ్గుతుంది. ఏది పంట మార్పిడి చేయడము, విత్తన శుద్ధి చేయడము, ఈ ట్రైకోడర్మా లాంటి జీవ శిలీంధ్ర సంబంధించినటువంటి మంచి చేసేటువంటి ఫంగస్ని భూమిలో కలపడము, ఇలా చేసుకున్నట్టయితే కొంతవరకు మనము ఈ ఎండు తెగుల నుంచి అంటే కాపాడుకోవచ్చు.